ఇదిగోండి, కోతి కూడా ఫోన్ వచ్చింది. ఇక మనుషులతో పాటు పోటీ పడి ఇక మనుషులు పిచ్చి ఎవరికి ఎక్కించారు? ఈ మనుషుల్లో ఉండి ఒక వైరస్ వెళ్ళి ఎవరిని ఎక్కించింది? ఇందులో ఈ పిచ్చిలో పడి మర్చిపోయి పిల్లకి ఇవ్వాల్సిన పాలు బాటిల్ అది తాగేస్తుంది. చూసారా? దాన్ని పెంచుకునే పిల్లకి కోతి పిల్లకి పాలు ఇవ్వాని వాళ్ళు వాండర్ పాలు పాటిస్తే ఈ ఫోన్ పిచ్చిలో పడి దానికి ఫోన్ చూపిస్తే ఇది తాగేస్తుంది. ఇలా ఉంది పరిస్థితి. మై గాడ్, ఇక తరాలు ఇలా మారిపోతున్నాయి. రేపో మాపో మీ కుక్క కూడా తీసుకుంటుందే మీ ఫోన్, నాకు తెలియదు. దయచేసి గమనించండి. మనుషులు పక్కన కోతులు కూడా కూర్చొని మనుషులతో పాటు అవి కూడా లోకంలో కలిసిపోతున్నాయి. ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది. వాటి మీద ఆసక్తి. వీటిని పెంచిన వాళ్ళు పట్టుకోవాలి అసలు ముందు. వీటికి ఇంత డ్రెస్సులు తోడడానికి మీకు తీరిక ఎక్కడ వచ్చింది? వాటికి డ్రెస్సులు తొడిగి వాటికి ఐఫోన్లు కూడా ఇచ్చారు. సరే, మొత్తానికి జీవితం మార్చుకోవాల్సిన అవసరం మనకుంది. వీడు మనిషా కోత అర్థం కావట్లేదు. సో జీవితాలను మార్చివేస్తున్నటువంటి కార్యాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక ఒక పిచ్చి మనుషులకి ఒక పిచ్చిగా ఫోన్ వాడచ్చు. ఇప్పుడు మీరు మంచిగా వాడుతున్నారు, వాక్యం వినడానికి, ప్రార్థన చేయడానికి మంచిగా వాడండి. వ్యర్థమైన వాటికి ఎందుకు వాడాలి? ఇప్పుడు స్టైల్ అంతా మారిపోయింది. ఇప్పుడు పక్కన చంటి బిడ్డ తల్లి కూడా బిడ్డున్నాడా లేదా అని తట్టట్లా, ఫోన్ ఉందా లేదా అని చూసుకుంటుందట. ఫోన్ ఉందా లేదు, పిల్లోడు కింద పడ్డాడు, మంచం కిందకి వెళ్ళాడు, దొరుకుతున్నా నా ఫోన్ ఏదని ఎత్తుకునే తల్లులు వచ్చేసారు. ఏం చేయాలి చెప్పండి? లోకం మాయలోకం మార్చిపడేసింది. కాబట్టి ఈ సెల్ ఫోన్ లాగా వాడకపోతే అది దెయ్యమై పట్టి మిమ్మల్ని పీడిస్తుంది. కనుక దాని జోలికి వెళ్ళకండి. ఇంతకుముందు మేము ప్రార్థించేవాళ్ళం, ప్రభా తాగుబోతులను మార్చమని. దేవుని బిడ్డలు ఇప్పుడు మనం ఎవరిని మార్చాల్సి వస్తుంది? ప్రభా సెల్ ఫోన్ బోతులను మార్చమని ప్రార్థన చేయాల్సి వస్తుంది. అనేక మంది ఈరోజు సిలువేసుకున్నారు. దేనికి సిలువేసుకున్నారు చెప్పండి? సెల్ ఫోన్కి సిలువేయబడ్డారు. ఓ పక్కన ట్విట్టర్, ఓ పక్కన వాట్సాప్, మరో పక్కన ఫేస్బుక్, మరొకటి ఇంకేదో కనిపిస్తుంది. వీటికి పూర్తిగా మరి సిలువేయబడ్డారు. దయచేసి అటువంటి వాటికి సిలువేయబడకండి, మారండి. ప్రార్థన జీవితం కలిగి ఉందాం, దేవుడిని బాగా తెలుసుకుందాం. అంటే మీ పిల్లలకు మీరు దీవెనివ్వాలంటే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు దేని ధ్యానించాలి? వాక్యంలో నిజమైన ఆనందం ఉంది, ప్రార్థనలో నిజమైన ఆనందం ఉంది, దేవుడిచ్చే ఆనందం ఉంది. ఇవన్నీ కూడా పటాపంచలైపోయి లోకానందాలు పటాపంచలు చేసేస్తుంది దేవుని సన్నిధి.